గత కొద్ది రోజులుగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక వివాదాలని కావాలనే సృష్టించి వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి తెరలేవనెత్తారు కొంతమంది వైసీపీ అనుబంధ మీడియా వీళ్ళందరూ కూడా. అయితే ఇటీవల తాజాగా చూసుకుంటే ఓ భక్తుడు ఏదైతే క్యూలైన్లో ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని డౌన్ అని నినదిస్తూ ఆయనతో పాటుగా పక్కనున్న ఎవరైతే మిగతా భక్తులందరినీ కూడా ఆ విధంగా పిలుపునివ్వాల్సిందిగా ఆ విధంగా చేయడం మొత్తంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందినట్టు సోషల్ మీడియా వ్యక్తులు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తుందో మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇటీవల చూసుకుంటే మనం గత కొద్ది రోజులుగా మొన్న చూసుకుంటేనే గోశాల ఇష్యూ, దానికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుమలలో మా ఉద్యోగులు 2000 మంది ఉన్నారు, ఇవన్నీ మాకు తెలుస్తుంటని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూసుకుంటేనేమో ఓ భక్తుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని రాజకీయంగా డౌన్ అని చెప్పేసి మాట్లాడడం, అవన్నీ కూడా సోషల్ మీడియాలో కావాల్సిగా సర్క్యులేట్ చేయడం పూర్తి వైరల్గా మారింది. అదే భక్తుడు తర్వాత మళ్ళీ నాకు అనారోగ్యం కారణం వల్ల ఆ విధంగా అరవాల్సి వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా టీటీడీని రాజకీయాలకి వేదికగా చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే టీటీడీని రాజకీయాలకి వేదికగా చేసుకోవడం అనేది వైసీపీ పార్టీ ఈరోజే మొదలుపెట్టాల. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారితోటి నాటి చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల అనుమానాలు బలపడే విధంగా అదే సందర్భంలో రమణ దీక్షితులు గారికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవమానం జరిగింది అనే విధంగా అటు బ్రాహ్మణుల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశారు. అలాగే శ్రీవారి భక్తుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వహానానికి పాల్పడుతూ వారిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేశారు. శ్రీవారికి చెందిన పింక్ డైమండ్ మాయమైందని చెప్పని, శ్రీవారికి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు వారు సమర్పించిన ఆభరణాలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయని చెప్పని, విజయసాయిరెడ్డి గారు అయితే బాహాటంగా మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేలమాళిగల్లో కనుక సెర్చ్ చేస్తే తిరుమల శ్రీవారికి సంబంధించిన నగలు దొరుకుతాయి అని చెప్పని, శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పోటులో నేలమాళిగల్లో తవ్వి ఆ నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు తరలించుకు వెళ్ళారు అని చెప్పని, ఇలా రకరకాల ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వానికి పాల్పడుతూ 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఆరోపణలు ప్రజలు విశ్వసించారా విశ్వసించలేదా ఇవన్నీ పక్కకు పెడితే ఈ పన్నిన రకరకాల వ్యూహాల్లో భాగంగా ఇది కూడా ఒక వ్యూహంగా మారి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు సుదీర్ఘకాలంగా కలలు కంటూ వస్తున్న ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. ఆ ముఖ్యమంత్రి పదవి దక్కిన తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలతోటి ఏ విధంగా వ్యవహరించాడు, శ్రీవారి ప్రాంగణంలో అతని వ్యవహార శైలి ఎలా ఉంది, ఎంతటి భక్తి ప్రవృత్తులతోటి శ్రీవారి ఆలయ నిర్వహణ జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకేం తెలియదు అని చెప్పని మనలాంటి వాళ్ళం మనమే చాలా మేధావులం, మనం చెప్తేనే ప్రజలు తెలుసుకుంటారని చెప్పని అనుకుంటే మనకంటే శుద్ధ ఎదవలు ఎవడుండరు. ప్రజలు ఎప్పుడు అమాయకులు గారు, ప్రజలు అమాయకులుగా కనిపిస్తారంతే. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎంత విచక్షణతో ఓటేయాలనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంటుంది. అట్లాంటిది మొన్నటి ఎన్నికలు గడిచిన తర్వాత 2019 నాటి వ్యూహాలకి మరొకసారి పదును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి ప్రాంగణాన్ని తమ రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు ఉన్న ఒక కంప్లైంట్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు కల్తీ నెయ్యి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు. ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అక్కడ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ చేసుకొని ఇవాళ 3 డైరీలకు సంబంధించిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. సరఫరా చేసిన యజమానులు నేరస్తులు. వాళ్ళకి టెండర్లు ఇచ్చింది ఎవరు? నాటి ఈఓ ధర్మారెడ్డి, నాటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కదా, అంతకుముందు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కదా. వీళ్ళు కదా టెండర్ నిబంధనలు ఆల్టర్ చేసి అప్పటి వరకు సప్లై చేస్తున్న నందిని నెయ్యిని నిలిపివేసి ఈ 300 రూపాయలకి 319 రూపాయలకి సప్లై చేసే నెయ్యిని కొనుగోలు చేసే నిర్ణయాన్ని ఆమోదించింది ఎవరు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వాళ్ళని ఎందుకు కేసులు ఇన్వాల్వ్ చేయట్లా? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఇవాళ స్వామి కైంకర్యానికి వినియోగించే నెయ్యి
క్వాలిటీ ప్రాతిపదికగానే కొనుగోలు చేయాలి తప్ప ధర ప్రాతిపదికగా కొనుగోలు చేయకూడదు. తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పని ఏ సబ్స్టాండర్డ్ క్వాలిటీ నెయ్యి అయినా సరే తీసుకొచ్చి వినియోగించే శ్రీవారు కాదాయన. శ్రేష్టమైన ఎటువంటి కల్తీకి ఆస్కారం లేని నెయ్యితో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రం ఆయనకి నివేదించాలి. అటువంటి శ్రేష్టమైన నెయ్యి కొనుగోలు చేయాలి అని అంటే ఇవాళ ఉన్న కాంపిటేటివ్ మార్కెట్లో మంచి ధర చెల్లిస్తేనే అటువంటి క్వాలిటీ నెయ్యి దక్కుతుంది. ఆ మాత్రపు విచక్షణ పాటించకుండా ఎవరు ఎంత తక్కువకి సప్లై చేస్తే చాలు అని చెప్పని, అంటే ఆ ధరకి సప్లై చేయడం సాధ్యం అవునో కాదో తెలియనంతటి అమాయకుల వీళ్ళు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నాళ్ళు. ఆ ఈఓ ధర్మారెడ్డి డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేసి వచ్చి ఇవాళ అతనికి యోగ్యత లేకుండా టీటీడీ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కలగలిసి ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం పాలు చేసినప్పుడు, అదే సందర్భంలో అధికారులుగా అంటే ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే జిల్లాకు సంబంధించిన టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా, అలాగే అక్కడ స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి అతనే స్వయంగా చైర్మన్ అయ్యుండి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతిరోజు వేలాదిగా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అక్రమ మార్గాల్లో ఒక్కొక్క లెటర్ మీద 50 టికెట్లు వాళ్ళు పొందారు అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో నిర్ధారణ అవుతున్నా కూడా వాళ్ళ మీద ఎందుకని ప్రభుత్వం ఇంకా కేసులు పెట్టడానికి ఉపేక్షిస్తూ ఉంది. దాంతో వాళ్ళకి ఏమైపోయింది, మనల్ని ఎవరేం చేయలేరులే అనే ఒక రకమైన బరితెగింపు ధోరణికి వాళ్ళు వచ్చేసారు. మనల్ని ఎవరేం చేయలేరు, ఈ ప్రభుత్వం ఏదో విచారణ జరుపుతూ ఉంటుంది, అట్లాగే ఆ క్లర్కుల్ని ఆ సప్లై చేసిన కాంట్రాక్టర్ని వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప మన జోలికి రారు. మనం ప్రివిలేజ్డ్ పీపుల్, మనం పెట్టి పుట్టాం. మనం ఎంత అపచారాలకు పాల్పడ్డా, ఎంత అవినీతికి పాల్పడ్డా, మనం ఎన్ని విద్రోహ చర్యలకు పాల్పడ్డా మనల్ని ఎవరు ప్రశ్నించలేరు అని చెప్పని ఒక రకమైన బరితెగింపు ధోరణి వాళ్ళ ప్రబలిపోయింది. దానికి కారణం ఏంటి అంటే ఈ బోమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డి ఉన్నారు. ఈ అభినయ్ రెడ్డి గతంలో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా అతనే 30,000 దొంగ ఓటర్ ఐడీలు నాటి ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి లాగిన్ ఐడి తస్కరించి 30,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాటిని దొంగ ఓటర్ ఐడీలుగా ముద్రించి నకిలీ వ్యక్తులతోటి ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చాడు. ఆ విషయాన్ని ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆ ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నారు. ఈ ప్రజాప్రతినిధులను ఎందుకు ఉపేక్షించాలి? ఆ ఎన్నికల్లో లబ్ధి పొంది నెగ్గిన డాక్టర్ గురుమూర్తి ఈనాటి ఎంపీ, నాడు ఉప ఎన్నికల్లో కూడా నెగ్గిన ఎంపీ, అతను అక్రమ మార్గంలో నెగ్గాడు అని చెప్పి నిర్ధారణ అవుతున్నా కూడా అతన్ని ఎందుకని మొన్నటి ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేయలేక పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పని, ఈ విధమైన చర్యకు బాధ్యుడు అని చెప్పి నిర్ధారణ అవుతున్న అభినయ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పని డిస్క్వాలిఫై చేయాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చట్టపరమైన చర్యలకి మేము అతీతులం అన్న భావన బలపడిపోయింది. ఆ బలపడిపోయిన నేపథ్యంలోనే ఈ మధ్య చూసాం మనం, ఈ కల్తీ నెయ్యి అంశం రాగానే ఈ బోమన కరుణాకర్ రెడ్డి ఎగబడి తిరుమల కొండ మీద అఖిలాండం అంటారు, తిరుమల కొండకి తిరుమల శ్రీవారి గాలిగోపురానికి ఆపోజిట్గా భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతి ఇస్తూ ఉంటారు. అఖిలాండం దగ్గరకు వచ్చి నేను ప్రతిజ్ఞ చేస్తున్నా అన్నాడు. మరి తర్వాత కొద్ది రోజులకే కల్తీ జరిగిందని నిర్ధారణ ఈ డైరీ యజమానులను అరెస్ట్ చేసిందిగా. మరి ఏమైపోయింది నీ ప్రతిజ్ఞ? ఇప్పుడు కొత్తగా ఏం బిగించేశారు? ఆ మధ్య చూసాం మనం, గోశాలలో గోవులు చనిపోతున్నాయి, గోశాల సంరక్షణ సవ్యంగా లేదు, గోశాల పట్ల ప్రస్తుత పాలక మండలి చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది అని చెప్పని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అంటే తిరుమల ప్రతిష్టని మంట కలపటం, తిరుమల పాలక మండలి సవ్యంగా పనిచేయటం లేదు, ఒక ఫెయిల్యూర్ ప్రయోగం అని చెప్పని చూపించే ప్రయత్నం చేయటం. కారణం ఏంటి? వాళ్ళకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని ఎప్పుడు అకౌంటబుల్ చేయలేదో ప్రభుత్వ పరంగా వాళ్ళ విషయంలో కొంత ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియదు మనకి. కానీ ఈ విషయంలో 100% ప్రభుత్వ తప్పది. అంటే రాజకీయ పరంగా కక్ష సాధింపు అనుకుంటారేమో అని చెప్పని వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు, తిరుమల శ్రీవారి పవిత్రతను భంగపరుస్తూ ఉన్నప్పుడు, తిరుమల శ్రీవారి ప్రతిష్టని భంగపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో చర్యలు తీసుకోకుండా ఉపేక్షించాల్సిన నెక్స్ట్ లేదు. ఇప్పుడు ఇంకొక కొత్త ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. అచ్చెరావు అని ఒక ఆయన క్యూలో వస్తాడు. అతను కాకినాడకు సంబంధించిన వైసీపీ కార్యకర్త. అతని చేత తిరుమల పాలక మండలికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇప్పిస్తారు. దాన్ని ప్రస్తుతం టీటీడీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ఒక
ఉద్యోగి విజయరావు, అతను దాన్ని వీడియో షూట్ చేస్తాడు, వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తారు. అంతిమంగా మళ్ళీ ఈ అచ్చారావు బయటకు వచ్చి నేను పొరపాటు చేశాను, బైండ్ ఓవర్ ఎప్పుడైతే అతన్ని పోలీసులు పిలిచి బైండ్ ఓవర్ చేశారో, నేను పొరపాటు చేశాను, నేను ఈ విధంగా వ్యవహరించకుండా ఉండాల్సింది అంటే, ఎవరో రాజకీయానికి నువ్వెందుకు అంటే చేదోడు అందిస్తా వచ్చావు? నువ్వు నిజంగానే శ్రీవారి భక్తుడు అయి ఉన్నట్టయితే, నిజంగానే శ్రీవారి పట్ల భక్తి ప్రవృత్తులు కలిగి ఉన్నాడు అయితే శ్రీవారి ప్రతిష్టను భంగపరుస్తావా? ఎండాకాలం సెలవులు లక్షలాదిగా భక్తులు తరలిస్తూ ఉన్నారు. వీలైనంత ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగించాలి అని చెప్పని విఐపి లెటర్లు, రిఫరెన్స్ లెటర్లను కూడా మొత్తాన్ని రద్దు చేశారు జూన్ ఆఖరి దాకా. కేవలం ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ లెటర్లు మొత్తాన్ని బ్యాన్ చేశారు. సామాన్యుడికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సామాన్యుడికి ప్రాధాన్యత ఇచ్చి అంత సులువుగా వీలైనంత ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలగాలి అని చెప్పని పాలక మండలి ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళ చిత్తశుద్ధిని శంకించే విధంగా ఏదో నార్మల్ డేస్లో లాగా మొన్న ఈ అంటే ఒకటి సమ్మర్లో ప్రతిసారి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ వచ్చుంటాయి. ఈ సమ్మర్ వెకేషన్స్లో అందరూ తిరుమల ప్లాన్ చేసుకుంటారు. స్కూల్స్ ఓపెన్ అయ్యి వర్కింగ్ డేస్ బిగిన్ అయితే సాధ్యం కాదు ఫ్యామిలీస్ తోటి వెళ్ళటానికి. అందుకని ఎవరికి వాళ్ళు మనమే వెళ్తున్నాం అనుకుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా సమ్మర్ వెకేషన్స్లోనే దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేయడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది అక్కడ. అటువంటి రద్దీని కూడా చాలా సమర్థంగా హ్యాండిల్ చేసి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంటే స్వామివారి ప్రతిష్టని భంగం కలిగించే ప్రయత్నం చేస్తారా? 100% ఈ విషయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ అంటే కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీవారి ప్రతిష్టని భంగపరిచే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే మొట్టమొదట చట్టం అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. అవేమీ లేని ఒక బరితెగింపు దూరంతో వ్యవహరించే ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి అయినా, ధర్మారెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, ఇంకెవరైనా సరే, సహజంగానే బొమ్మన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అంటారు. ఆ కొండ మీద ఉన్న నల్లరాయి, ఆ నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుద్ది అని చెప్పని ఒకరోజు మాట్లాడిన బొమ్మన కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్ అయ్యాడు. అదే వరడు కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకొకసారి చైర్మన్గా చేశారు. అంటే తిరుమల శ్రీవారిని భగవంతుడిగా కూడా నమ్మని వ్యక్తిని, తిరుమల శ్రీవారికి భగవంతుడిగా ఒక్కసారి కూడా నమస్కారం చెయ్యని వ్యక్తిని ఏకాఏకైనా టీటీడీ చైర్మన్గా చేసిన ఘనత తండ్రి కొడుకులది. ఇటువంటి నేపథ్యంలో 100% వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇటువంటి కుట్రల కుయుక్తులు ఇదే మొదలు కాదు, ఇదే చివర కాదు. 2019కి ముందు ఏ విధమైన కుట్రలకు బన్నారో అదే విధమైన స్ట్రాటజీ ఇప్పుడు కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి, ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళ ఈ కుట్రలలో ప్రభావంలో పడి, వాళ్ళు చేసే ప్రచార ప్రభావంలో పడి అంటే సమయం కోల్పోయి అనవసరపు వివాదాల్లో చిక్కుకునే పరిస్థితులు తలెత్తకుండా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా 100% పౌర సమాజం మీదే ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.